త్రిపుర అలాగే గిరి కారులో పెళ్లి మండపానికి వెళ్ళిపోతారు. పెళ్లి మండపానికి వెళ్ళిపోయిన తర్వాత త్రిపుర అలా పక్కనే కూర్చొని ఉంటే గిరి కామెంట్ చేస్తూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పెళ్ళైపోతుంది కదా అని చెప్పేసి. ఇక అప్పుడే పూలదండ మార్చుకోండి పో అని అంటే త్రిపుర గిరి మెల్లో పూలమాల వేసిన తర్వాత గిరి కూడా త్రిపుర మెల్లో పూలమాల వేస్తాడు. ఇక వాళ్ళు దండలు మార్చుకుంటే ఇంకా వెంటనే గిరి వాళ్ళమ్మ త్రిపుర వాళ్ళ అత్తయ్య గొడవ చేస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు అయ్యా, వెంటనే తాళి కట్టించు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవును తాళి కట్టండి బాబు అని అంటూ పంతులు గారు చెప్తూ ఉంటారు. గాయత్రి కార్ డిక్కీలో నుంచి ఫాస్ట్గా పైకి లేచి డిక్కీని ఓపెన్ చేసుకొని కార్లో నుంచి దిగుతూ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు దండలు మార్చుకుంటారు. గిరి తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక వాళ్ళని అందరూ ఏం చేయలేక అందరూ సైలెంట్గా ఉంటారు. త్రిపుర మరి గిరి చేత తాళి కట్టించుకుంటుందా, ఈ పెళ్లి జరిగిపోతుందా, గాయత్రి వచ్చి ఆపుతుందా, లేదా బాల అక్కడే ఉంటాడు. బాల దొంగ అని చెప్పి గిరిని చూసి గొడవ చేస్తాడు కాబట్టి ఆ మండపానికి వచ్చి బాల త్రిపురను చూసి కాపాడుతాడా, లేదంటే గాయత్రి కాపాడుతుందా, అసలు ఈ పెళ్లి జరగకుండా ఆపరా, పెళ్లి జరగబోతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.